ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తల కార్యములో 13వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమయంత్రపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యం చెప్పాలని వినేడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఆత్మీయ అనుదిన కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చర్చికి వెళ్లకుండా, లేకపోతే క్రిస్టియన్స్ కాకుండా ఎవరైనా ఉండి అటువంటి వాళ్ళు వింటున్నట్లయితే రండి, నో ప్రాబ్లం. ఛానల్ మార్చొద్దు, మీరు అలాగే కంటిన్యూగా చూస్తూ ఉండండి. కొన్ని మాటలు మీకు స్ట్రైక్ అవుతాయి, మీతో కనెక్ట్ అవుతాయని నేను భావిస్తున్నాను. ఛానల్ మార్చొద్దు, దయచేసి రిమోట్ కాస్తే పక్కన పెట్టి ఏం చెప్తాడా అని జస్ట్ కొద్దిసేపు మీ కాన్సన్ట్రేషన్, మీ శ్రద్ధ ఇక్కడ పెట్టాల్సిందిగా కోరుతున్నాను. బైబిల్లో 2 పోర్షన్స్ ఉన్నాయి. ఒకటి ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ అని. పాత నిబంధన, కొత్త నిబంధన అని. పాత నిబంధనలో 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు. 27 పుస్తకాలు, 27 విభజనలు, కాండాలు, స్కందాలు లేదా పర్వాలు అనుకోండి. అలాంటి డివిజన్స్ ఉన్నాయి. సెకండ్ పార్ట్లో అనగా ఫస్ట్ సెంచురీ స్టోరీ ప్రస్తావించబడినటువంటి ఇంచుమించు ఓల్డ్ టెస్టిమెంట్ హిస్టరీ ఎక్కువగా ఉంది, న్యూ టెస్టిమెంట్ హిస్టరీ కొద్దిగా ఉంది. ఆ స్టోరీ న్యూ టెస్టిమెంట్లో 4 గాస్పల్స్ ఉన్నాయి, 4 సువార్తలు ఉన్నాయి. 1 మాథ్యూ, 2 మార్క్, 3 లూక్, 4 జాన్. తర్వాత పుస్తకం ఒక హిస్టారికల్ బుక్. ఏదో యేసు ప్రభువును గురించి, ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క బోధలు, ఆయన ఏం చేశాడు అనేవి మాత్రం కాకుండా ఆయన తర్వాత పరిస్థితి ఏంటి, యేసు ప్రభు తర్వాత అనగా ఇంచుమించు 60 సంవత్సరాల కాలంలో, అనగా ఫస్ట్ సెంచరీలో లాస్ట్ వరకు ఏం జరిగింది అనేటువంటి స్టోరీ, చర్చ్ ద్వారా ఏం జరిగింది, యేసు ప్రభు యొక్క మిస్టిక్ బాడీ, మర్మాత్మకమైన దేహముగా ఎంచబడినటువంటి క్రీస్తు శరీరము అని ఎంచబడినటువంటి ద బాడీ ఆఫ్ క్రైస్ట్గా ఎంచబడినటువంటి సంఘం, ద చర్చ్, ద లోకల్ చర్చ్ ఆర్ ద యూనివర్సల్ చర్చ్, దాని ద్వారా ఏం జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ సెంచరీలోనే చాలా చర్చెస్ ఉన్నాయి. చాలా చర్చెస్ అంటే ఏషియాలోనే చాలా చర్చెస్ ఉన్నాయి, యూరోప్లో చర్చెస్ ఉన్నాయి, బహుశా ఆఫ్రికాలో కూడా కొన్ని చర్చెస్ ఉన్నాయి. 3 కాంటినెంట్స్లోకి వర్క్ స్ప్రెడ్ అయింది. 2000 సంవత్సరాల క్రితమే క్రిస్టియన్ వర్క్, క్రీస్తుకు సంబంధించినటువంటి సేవ, పరిచర్య, క్రీస్తుకు సంబంధించిన ప్రచారం ముందుకు సాగింది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. అంటే ఒక హిస్టరీలో నుంచి, అనగా హిస్టరీ నేను నేర్పిస్తున్నాను, క్రిస్టియన్ హిస్టరీ చెప్పడం కాదు నా ఉద్దేశం. ఈ హిస్టరీలో నుంచి మనం తెలుసుకోవలసినటువంటి, ప్రస్తుతానికి కావలసిన పాఠాలు, భవిష్యత్తుకు కావాల్సినటువంటి పాఠాలని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తుల కార్యములు, బుక్ ఆఫ్ యాక్ట్స్ అంటున్నప్పుడు బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్, అపోస్తలులు అనబడినటువంటి, పంపబడిన వారు అనబడిన వారి ప్రక్రియలు, పంపబడిన వారు అనబడిన వారి చర్యలు, పనుల గురించినటువంటి పుస్తకమే అది ఈ 5th బుక్ ఆఫ్ ద బైబిల్. దీంట్లో 28 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో 13th చాప్టర్లో మనం ఉన్నాం. దాంట్లో వచ్చి కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఇది ఎక్కువగా బైబిల్ చదివే వాళ్ళకి, లేదా బైబిల్ తెలుసుకోవాలని ఆశపడే వాళ్ళకి ఈ సమాచారము, ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అదే సమయంలో ఇన్ఫర్మేషన్ అనేదాన్ని, ఇన్సైట్ అనేదాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నాను. ఒక ఇన్స్ట్రక్షన్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇన్సైట్ ఉంటుంది. కాబట్టి దీని ద్వారా, ఒక ఇన్స్ట్రక్షన్ ద్వారా ఇంప్లికేషన్ జరుగుతుంది, అనగా అప్లయింగ్ జరుగుతుంది. అప్లయింగ్ ద్వారా ఇంక్రీజ్ జరుగుతుంది, ఇంక్రీస్మెంట్ జరుగుతుంది. ఒక ఇన్స్ట్రక్షన్ మనల్ని ఏ విధంగా నడిపిస్తుంది,
ఇన్స్ట్రక్షన్ ఇంప్లికేషన్లోకి నడిపిస్తుంది. ఇంప్లికేషన్ మనల్ని ఇంక్రీజ్మెంట్లోకి అనగా ఎదుగుదలలోకి పెరుగుదలలోకి నడిపిస్తుంది. ఇవే మనం ఆలోచిస్తున్న విషయాలు. సరే, ఏదేమన్నప్పటికీ జనవరి నెల నుంచి, జనవరి నెల 2023 సంవత్సరం, ఈ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మనం అపోస్తల కార్యములు 13వ అధ్యాయం ధ్యానిస్తూ ఉన్నాం. 12 చాప్టర్స్ కంప్లీట్ చేసాం. ఇందులోంచి సుమారు 300 పైగా ప్రసంగాలు, 300 ప్రసంగాలు, నియర్లీ 300 మెసేజెస్ ఫ్రమ్ 13 చాప్టర్స్ మనం మాట్లాడుకున్నాం. రండి, ఈ సమయంలో బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ ప్రేరితోం కా కామ్ అని చెప్పబడినట్టు, హిందీలో చెప్పబడినటువంటి ప్రేరిత్ అనగా ప్రేరేపించబడిన వారు లేదా పంపబడిన వారు, వారి యొక్క వారి యొక్క పనుల గురించి పుస్తకం ఇది. అపోస్తలుల యొక్క పనులు. దేవుని స్తోత్రం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం కావాలని చెప్తాను. నిన్నటి ఎపిసోడ్లో ఎప్పుడో జెనిసిస్లో మొదటి పుస్తకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రస్తావన తీసుకొచ్చాం. అతని పేరు లోత్, LOT. లోత్. ఆ లోత్ అనేటువంటి వ్యక్తిని మనకు గుర్తు చేసే వ్యక్తి పేరు జాన్ మార్క్. జాన్ మార్క్ అనేటువంటి వ్యక్తి బ్యాక్ స్లైడ్ అయిపోయాడు, స్టెప్ బ్యాక్ చేశాడు. అనగా తాను తీసుకున్న తీర్మానంలో కొనసాగలేకపోయాడు. మాట ఇచ్చాడు, మాట తప్పాడు. ఆ ఇద్దరితో అనగా పాల్ అండ్ తన మేనమామ అయినటువంటి బర్నబాస్తో కలిసి చేయాలనుకున్నాడు. మినిస్ట్రీ సర్వీస్ చేయాలనుకున్నాడు. గ్రేట్ కమిషన్ ఫుల్ఫిల్ చేయాలనుకున్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడిన విషయాలు చేయాలనుకున్నాడు, కానీ చేయలేకపోయాడు. ఒక ఎనర్జెటిక్గా ఉన్నటువంటి ఒక యవనస్తుడు, ఎంతూసియాస్టిక్గా ఉన్నటువంటి ఒక యవనస్తుడు. కానీ అతను వెనక్కి వెళ్ళడం అదొక ఎనిగ్మాగా మారింది, అనగా అదొక మిస్టరీగా మారింది. స్తోత్రం. ఇలా ఎందుకు జరిగింది అంటే ప్రభు సేవకుడైనటువంటి ఒక వ్యక్తి యొక్క ఆవేశాన్ని అర్థం చేసుకోలేక, ఆలోచనలను అపార్థం చేసుకోలేక, ఆవేశాన్ని అర్థం చేసుకోలేక, ఆడుతున్నటువంటి మాటలను అర్థం చేసుకోలేక మనం ఇలాగ ఇబ్బంది పడుతుంటాం. స్తోత్రం. అనగా మనిషి మరొక మనిషిని అర్థం చేసుకోవడం కన్నా అపార్థం చేసుకోవడం సులభం. అపార్థం చేసుకుంటున్నారు. మనుషుల మధ్యలో అండర్స్టాండింగ్స్ లేవు, కానీ మిస్అండర్స్టాండింగ్స్ బోల్డ్ ఉన్నాయి. ఈ మిస్ అనేదాన్ని డిస్మిస్ చేయాలి. ఈ మిస్ అనేదాన్ని డిస్మిస్ చేయకపోతే అది అండర్స్టాండింగ్ అవుతుంది. అండర్స్టాండింగ్ కాకుండా ఉండాలంటే మిస్గానే ఉండిపోతుంది. మిస్సెస్గా ఉండిపోయి మిస్అండర్స్టాండింగ్ అలాగే ఉండిపోయింది అనుకోండి, మన పరిస్థితి, మనం ఏ అవగాహన చేసుకునే పరిస్థితిలో ఉంటాం. సరే, రెండవదిగా ప్రభు శిక్షకు భయపడడం వలన ఒక ట్రైనింగ్, ఒక డిసిప్లిన్, ఇవన్నీ చూసి భయపడిపోయి ఎందుకు వచ్చింది అనుకొని వెళ్ళిపోదాం, ఎలాగో మా ఇంట్లో చర్చ్ జరుగుతుంది, మా ఇంట్లో ప్రేయర్ జరుగుతుంది, మా ఇంట్లో ఫెలోషిప్ మీటింగ్ జరుగుతుంది, మా ఇంట్లో బైబిల్ స్టడీస్ జరుగుతున్నాయి, కాబట్టి వై షుడ్ ఐ బీ హియర్ ఆర్ విత్ దిస్ పీపుల్. ఆవేశపరుడైనటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు దగ్గర ఎందుకు ఉండడం అనుకొని అతను బ్యాక్ అయ్యాడని, ప్రభు శిక్షకు భయపడ్డాడని, పరిచర్యకు కొత్తగా వచ్చిన వారిని యాక్సెప్ట్ చేయలేకపోవడాన్ని బట్టి, కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు పోతుంది. కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరుగా ఎంచబడిన ప్రజలు మేమేంటి, వాళ్ళు వస్తే నిన్నగాక మొన్న వస్తే వాళ్ళకి విలువ ఇవ్వడం ఏంటి అని ఇలాంటి వాళ్ళ మధ్యలో భేదాభిప్రాయాలు కలుగుతుంటే దాంట్లోకి వెళ్ళలేదు. నాలుగవదిగా ప్రభువులో ఉన్నటి బంధం కన్నా భౌతికమైన బంధానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇటువంటి లోతు ఆత్మ కలిగి ఉండకుండా, లోతు సొదమ దగ్గర నుండి సెటిల్ అయిపోయాడు, తన సోయర్కి వచ్చాడు. కానీ జాన్ మార్క్ ఆయన చేసినట్టు పని మిషనరీ జర్నీలో పెర్గే వరకు వచ్చాడు, పంపూలియాలోని పెర్గే వరకు వచ్చాడు. పెర్గే తర్వాత ఆయన రాలేకపోయాడు. పెర్గే తర్వాత వాళ్ళు వెళ్ళినటువంటి ప్లేస్, రాయబడిన ప్లేస్ని గురించి చూద్దాం.
ఇదే అపోస్తుల కార్యములో మనం గమనిస్తే యాంటియోక్కి రావడానికి ముందే పెర్గేలోనే ప్రభు సేవకులైనటువంటి తన మామగారైనటువంటి బర్నబాస్ గారికి, పాల్ గారికి గుడ్ బై చెప్పి వెళ్ళాడు. ఇవి మనం వీటి గురించి ఆలోచించాం. భౌతికమైన బంధాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మీయ బంధాలకు ప్రాధాన్యత ఇస్తూ మనం ముందుకు సాగుదాం. రండి, ఈ సమయంలో అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 15వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 13:15. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజమంత్ర అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యం చెప్పని ఉందా కదా చెప్పుడని వారికి వర్తమానం చేసింది. చాలండి, స్తోత్రం. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖములను చదివిన తర్వాత అనగా 2 రీడింగ్స్, 2 పఠనాలు జరిగాయి. ఒకటి ఫ్రమ్ లా అండ్ ఫ్రమ్ ద ప్రాఫిట్స్. పెంటాటుక్లో నుంచి, అంతేకాకుండా ప్రొఫెటికల్ బుక్స్లో నుంచి రీడింగ్స్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్ అయిపోయిన తర్వాత థర్డ్ రీడింగ్ వాళ్ళకి లేదేమో సమాజ మందిరంలో. కారణం ఏంటంటే మనకు థర్డ్ రీడింగ్ చేయడానికి న్యూ టెస్టిమెంట్ రీడింగ్ ఉంటుంది, వాళ్ళకి అది లేదు. నేను చదువుతున్నాను 13వ అధ్యాయము 15వ వచనం. ఆఫ్టర్ ద రీడింగ్ ఫ్రమ్ ద స్క్రోల్స్ ఆఫ్ ది books of Moses and the prophets, the leader of the meeting or the president of the synagogue sent Paul and Barnabas a message. వాళ్ళకు మెసేజ్ పెట్టాడు, వాళ్ళకు మెసేజ్ పంపించాడు. Saying, brothers, do you have a word of encouragement to share with us? మాతో పంచుకోవడానికి, మమ్మల్ని ప్రోత్సహించడానికి ఏదైనా మాటలు, దేవుని మాటలు మీ దగ్గర ఉన్నాయా? దేవుడు మీకు ఏదైనా ప్రసంగం ఇచ్చాడా? ఇఫ్ సో, అలాగైతే దేవుడు మీకు మాటలు ఇచ్చినట్లయితే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు గివ్ ఇట్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు షేర్ ఇట్. మా గురించి నువ్వు ఏదైనా చెప్పాలని కూడా చెప్పు. స్తోత్రం. బోధవాక్యం చెయ్యి. స్తోత్రం. అది అక్కడ రాయబడిన మాట. ఇక్కడ చూస్తాం మనం, సహోదరులారా, ప్రజలకు, ఈ కొద్దిమంది ప్రజలకి, ఈ సినగోగులో ఉన్నటువంటి ప్రజలకి, సినగోగు సభ్యులకి మీరు ఏదైనా చెప్పదలుకుంటే, ఏదైనా చెప్పాలనిపిస్తే, ఒక ఇన్స్పిరేషన్ కలిగితే మీరు చెప్పండి. యు ఆర్ ఫ్రీ టు టెల్, షేర్, నో ప్రాబ్లం. మీరు ఏదైనా బోధవాక్యం 26వ వచనంలో రాయబడింది, రక్షణ వాక్యము. సహోదరులారా, అబ్రహాం వంశస్థులారా, దేవునికి భయపడు వాళ్ళారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. బోధవాక్యం, రక్షణ వాక్యం, వాక్యమే. ఇక్కడ రాయబడింది, అధికారులు అన్నారు, అధికారి అన్నాడు అని ఆ బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో రాయబడింది. అధికారులు అన్నారు అని రాయబడింది. వాడుక భాషలో మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 15వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 13:15 అనగా మన మూలవాక్యం. మన టైటిల్ ఆత్మీయ దాహం, స్పిరిచువల్ థర్స్ట్. కొంతమంది ప్రజల్లో ఉన్నటువంటి ఆత్మీయ దాహాన్ని మనం తెలుసుకోవడం, ఆత్మీయ దాహం ఎలా ఉంది అనేది. ధర్మశాస్త్ర విషయాలు, ప్రవక్తల గ్రంథాలు చదివారు. ఆ తదుపరి సమాజ మందిరం యొక్క అధికారులు, సోదరులారా, ప్రజలను ఉత్సాహపరిచే ఆధ్యాత్మిక విషయాలు ఏవైనా ఉంటే దయచేసి మాట్లాడండి అని అడగలంపారు. స్తోత్రం. ఏదో మరి వీళ్ళకి మెసేజ్కి ఛాన్స్ ఇస్తే బాగుండే, వాళ్ళు టైం చెప్పలేదు. వీ వాంట్ ఎంకరేజ్మెంట్, వీ వాంట్ టు బి ఎంకరేజ్డ్ ఇన్ ద లార్డ్. షేర్ సంథింగ్. ప్రతి వారం సాక్ష్యం చెప్పండి, ప్రతి వారం దేవుడు చేసిన మేళ గురించి మాట్లాడండి మీ సంఘంలో. టు ఎంకరేజ్ సమ్వన్. మీకు మిమ్మల్ని ఏదో కనపరుచుకోవాలని కాదు, ఎంకరేజ్ సమ్వన్. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు, మన టైటిల్ ఆత్మీయ దాహం అని చెప్పుకున్నాం. ఒకటి, అధికారుల యొక్క ఆత్మీయ దాహం. భౌతికమైన దాహం ఉంది, దాన్ని కాదనలేము. వేసవిలో ఈ దాహం అధికమవుతుంది. ఆత్మీయ జీవితంలోని వేసవి కాలములో కూడా, లేకపోతే శీతాకాలంలో కూడా మన ఆత్మీయ దాహం అధికం కావాలి. మన దాహం మనం తీర్చుకోవాలి. దప్పికొన్న వారారా, నీళ్ళ యొద్దకు రండి. వై డోంట్ యు కమ్ టు ద వాటర్స్ అని దేవుడు ఆహ్వానించాడు. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట ఒకటి, అధికారుల యొక్క ఆత్మీయ దాహం.
రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 7వ వచనం. 13వ అధ్యాయము 7వ వచనం. ఇతడు ఆ, వివేకం గలవాడైన ఆ, పౌలను అధిపత్యుడెను. అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యమును వినగోరెను. దేవుని వాక్యమును వినగోరెను. దేవుని వాక్యము అని పేరు కలిగిన వానిని చూడగోరెను. జక్కయ్య గురించి, హేరోదు గురించి ఇక్కడ రాబడింది. అతడు దేవుని వాక్యము వినగోరెను అనగా అతను ఒక మీటింగ్ పెట్టాలనుకున్నాడు, అతను కలుసుకోవాలనుకున్నాడు, అతను వినాలనుకున్నాడు, అతను తెలుసుకోవాలనుకున్నాడు, అర్థాన్ని గ్రహించాలనుకున్నాడు. ఇదే నపుంసకుని విషయంలో కూడా ఇదే జరిగింది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 31వ వచనంలో he needs some explanation. People are in thirst. People are in hunger. గుర్తుపెట్టుకోండి, ప్రజలు దాహంలో ఉన్నారు, ఆత్మ దాహములో ఉన్నారు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వాళ్ళుగా ఉన్నారు. ఆత్మ సంబంధమైన నీతి, స్వర్గపు నీతి కొరకు, స్వనీతి కోసం కాదు. స్తోత్రం, హల్లెలూయా. అధికారులు ఆత్మీయ దాహము కలిగి ఉన్నారని రెండోదిగా మనం చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయంలో కూడా 24వ వచనంలో మనం గమనించినట్లయితే కొన్ని దినముల తర్వాత ఫెలిక్స్ అనేటువంటి ఒక అధికారి ఒక ప్రిస్కిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. ఫెలిక్స్ అనేటువంటి రోమన్ గవర్నర్ డ్రుసిలా అనేటువంటి ఒక స్త్రీని, ఒక జూయిష్ లేడీని పెళ్లి చేసుకున్నాడు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అయి ఉండొచ్చు. స్తోత్రం. ఆ పెళ్ళికి వచ్చి లేకపోతే వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళ ద్వారా లేకపోతే తన భార్య ద్వారా వాళ్ళ గురించి తెలుసుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమును గురించి అతడు బోధించగా వినెను. ఫెయిత్ని గురించి బోధిస్తున్నప్పుడు క్రీస్తులో ఉంచాల్సిన విశ్వాసం గురించి, అంతేకాదు నీతిని గూర్చి, సమయం వచ్చిందని నీతిని గూర్చి. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా రాయబడింది ఆశానిగ్రహం గురించి, రాబో విమర్శ గురించి ప్రసంగిస్తుండగా ఫెలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెలుము, నాకు సమయం అయినప్పుడు నేను పిలిపించదని చెప్పింది. స్తోత్రం. చూడండి, ఒక అధిపతిలో ఉన్నటువంటి ఫెలిక్స్లో ఉన్నటువంటి దాహం, సమాజ మందిరపు అధికారుల్లో ఉన్న దాహం, ఫెలిక్స్లో ఉన్నటువంటి దాహము. మూడవది 13వ అధ్యాయము 42వ వచనం, యాక్ట్స్ 13:42. వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచూ ఉండగా, అనగా అయిపోయిన తర్వాత, ఒక అసెంబ్లీ అయిపోయిన తర్వాత, గ్యాదరింగ్ అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత, ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవాలని జనులు వేడుకొండ్రి. దేవుని స్తోత్రం. వచ్చే వారం సంగతి ఎందుకండి, మీరే ఎందుకండి బయట వాళ్ళని పిలిపించుకుంటాం, వేరే గెస్టులు పిలిపించుకుంటాం అని కాకుండా, వారు సమాజ మందిరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి కలుసుకునే పర్యంతం, లేకపోతే ఇక్కడ రాయబడింది ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవాలని జనులు వేడుకోండి. విశ్రాంతి దినము వరకు, అనగా 7 దినముల వరకు దీన్నే చెప్తుండు, లేకపోతే కొత్త విషయాలు చెప్తుండు, దీన్ని ఆధారంగా చేసుకుని కొత్త విషయాలు చెప్తుండు అన్నట్టుగా ప్రజలు కోరారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి. నేను ఏది చదువుతున్నాం నాకు ఆశ్చర్యం వేసింది. ప్రజల్లో ఇంత దాహం ఉందా? మన మీటింగ్లో మనకు వెళ్తే ప్రజలకు సంగీతం మీద, పాటల మీద మాత్రం ఇంత ధ్యాస, ధ్యానం, ఆసక్తి ఉంటుంది. మిగతా వాక్యం అనేసరికి అందరూ లేచి వస్తున్నారు. సంగీతం ముఖ్యమే, సంగీతం కన్నా శ్రేష్టమైనది సందేశం. సంగీతంలో కూడా సందేశం ఉంటుంది, అది వేరే విషయం. స్తోత్రం. ఆత్మీయ దాహాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఉంది ఆత్మీయ దాహం మనలో. నేను దప్పికొనుచున్నాను అని ప్రభు అన్నాడు. అది ఆత్మీయ దాహం అని బైబిల్ పండితులు వివరిస్తున్న విధానాలు మనకు తెలుసు. తండ్రి చిత్తాన్ని, నన్ను పంపిన వారి చిత్తాన్ని నెరవేర్చాలండి. గాడ్స్ విల్ని నేను నెరవేర్చాలి. దట్స్ మై ఫుడ్.
వేరే దాన్ని నేను ఫుడ్గా భావించడం లేదు, దీన్ని మాత్రమే ఫుడ్గా భావిస్తున్నాను. లెట్ మీ డూ గాడ్స్ విల్, అంటే లెట్ మీ డూ స్పిరిచువల్ ఈటింగ్, లెట్ స్టాప్ ఫిజికల్ ఈటింగ్ అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం, ఆత్మీయ దాహము కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, భౌతిక దాహం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ అధికారులు, అధిపతి, యూదులు, జూయిష్ పీపుల్, వాళ్ళు వాక్యాన్ని తోసివేశారని తర్వాత రాయబడింది, అడ్డం చెప్పారని రాసింది. అడుగు అడుగునా వాళ్ళు అబ్జెక్షన్స్ తెలియజేశారు, అఫెండ్ అయ్యారని మనకు రాయబడింది. కానీ 44 వచ్చిన మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చాను. అలాగే ఎప్పుడు అంతమంది రాలేదు, ఒక స్పెషల్ గ్యాదరింగ్ లాగా మోర్ క్రౌడ్ని పుల్ చేసింది ఆ మీటింగ్. పాపులేట్ చేశారో వాళ్ళ పబ్లిసిటీ విధానాలు ఏంటో మరి మనకు తెలియదు. యూదుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, యూదులకు ఉన్నటువంటి ఆసక్తి. స్తోత్రం. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. చదువుదాం అపోస్తలుల కార్యములు అదే అధ్యాయం 13వ అధ్యాయము 48వ వచనం. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచి మరియు నిత్యజీవమునకు నిర్ణయించబడిన వారు అందరూ విశ్వసించారు. చాలండి. అన్యజనులు ఆ మాటలు విని ఏడ్చారు అని కాదు, సంతాపం చెందారని కాదు, సంతోషించారు. అన్యజనుల యొక్క సంతోషం చూడండి. దేనికి? ఏదో భౌతికమైన విందు పెట్టి భౌతికమైన పానీయం ఇవ్వడం వల్ల వాళ్ళు ఆనందించారని కాదు, ఆహార పదార్థాలను బట్టి వాళ్ళు ఆనందించారని కాదు, ఆత్మీయ బోధన బట్టి. అన్యజనులు ఆ మాట విని, ఏ మాట విని? 46, 47 వచనాల్లో అన్యజనుల గురించి తమ గురించినటువంటి ప్రవచనాత్మకమైన మాటను గురించి చెప్పిన తర్వాత హల్లెలూయా సంతోషించారు. ఈ రోజుల్లో ఆత్మీయులే సంతోషించడం లేదు, కానీ ఇక్కడ అన్యజనులు కూడా సంతోషించారు. దేనికి? మాటను బట్టి, మాటను విని. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాయబడింది సంతోషించి అంతతో ఆగిపోలేదు, సంతోషిస్తూనే ఉన్నారు. వాళ్ళు సంతోషంలో కొనసాగారని కాదు. యూదులు, స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాయబడింది యూదులు భక్తి మర్యాదలు కలిగిన స్త్రీలను ఆ పట్టణ ప్రముఖులు రేపి పౌలు బరబానికి హింస కలుగు చేసి వారిని తమ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టిరి. ఓకే, దాదాపు ఆ పట్టణం అంతా యాంటియోక్ వాళ్ళు. యాంటియోక్ అంటున్నప్పుడు 14వ వచనంలో ఉన్నటువంటి ఊరిది, అది పిసిదియలోని యాంటియోక్, సిరియాలోని ఉన్నటువంటి యాంటియోక్ కాదండి. అనగా అంతియోకయ అని చెప్పబడినట్టు, యాంటియోక్ అని చెప్పబడినట్టు స్థలాలు 2 ఉన్నాయి. పిసిదియాలోను ఉన్నటువంటి, కానీ సిరియాలో ఉన్నటువంటి యాంటియోక్ అనేది పాపులర్ అయింది. సరే, ఎందుకు ఏంటి అనేది మనం వాటిలోకి వెళ్ళలేదు. స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఎందుకంటే ఆత్మీయ దాహం మనలో చల్లారిపోతుంది, లేకుండా పోతుంది. రకరకాల పానీయాలు, వాటి మీద, భౌతికమైన వాటి మీద మనం దృష్టి పెడుతున్నాం. కొన్నిసార్లు ఆ దాహం వల్ల మనం అవి ఇవి తాగి ఆకలి చచ్చిపోయిన స్థితిలోకి వచ్చేస్తున్నాం. ఆత్మీయ దాహము కలిగి, మన ఆత్మదాహము తీర్చగలిగినటువంటి ప్రభు దగ్గరికి, జీవజలమైన ప్రభు దగ్గరికి వచ్చి, అధికారులు ఆత్మీయ దాహంలో ఉన్నారు. అధిపతి అయినటువంటి వ్యక్తి సెర్గియా పౌల్, స్వర్గీయ కాదు, సెర్గియస్ పాల్ అనేటువంటి వ్యక్తి. స్తోత్రం, హల్లెలూయా. 3వది యాంటియోక్లో ఉన్నటువంటి జ్యూస్. వాళ్ళు అక్కడ రాయబడింది, సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిహీనులైన యూదా మత ప్రవిష్టులో పౌలును బర్నబాను వెంబడించిరి. దే ఫాలోడ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. సేవకులను అపోస్తులను వాళ్ళు వెంబడించారు. సరే, మనం ఆలోచిస్తున్నమాట, అన్యజనులు వాళ్ళ వేరు మత గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలను బట్టి సంతోషించారని కాదు, అన్యజనుల గురించి అపోస్తులు ప్రస్తావించిన ప్రవచనాత్మకమైన మాటలను బట్టి
వాళ్ళు సంతోషించారు. దేవర్ సో హ్యాపీ, దేవర్ సో ఎక్సైటెడ్ టు హియర్ అబౌట్ ద ప్రాఫెసీస్ అబౌట్ దెమ్. తమ గురించినటువంటి అరే మా గురించి కూడా ఉందా ఆ స్టోరీ, మా గురించి కూడా ఈ లేఖనాల్లో ప్రస్తావన ఉందా అనేటువంటి ఒక ఫీలింగ్. స్తోత్రం, హల్లెలూయా. అధికారులు, అధిపతి, యూదులు, అన్యజనులు ఆత్మీయ దాహం కలిగి ఉన్నారు. కాబట్టి మనం కూడా అట్టి ఆత్మీయ దాహాన్ని కలిగి ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమలు చల్లారుతున్న దినాల్లో మేము ఉన్నాం. ఆత్మీయ దాహాన్ని మేము కోల్పోయినటువంటి స్థితిలో, జీవోత్సవంలాగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నాం. నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షించలేని పరిస్థితిలో ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభువా, మాలో ఆత్మదాహాన్ని మీరు పుట్టించమని కోరుకుంటూ, ఇంకా మీ ప్రజల్లో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే వాటికి ఒక స్పష్టత రాగలుగుటకు సాయం చేయమని అడుగుతూ, మీ వాక్యం ద్వారా మీ ప్రజలతో మాట్లాడినందుకు నీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ, మాలో కూడా అటు దాహము ఈరోజు ఇప్పటి నుంచి మాలో ఆరంభమైందని భావిస్తూ, అటు దాహాన్ని మీ ద్వారా తీర్చుకుంటూ ముందుకు సాగుతూ సాయం చేయమని అడుగుకుంటూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దయచేసి ఇప్పటి వరకు నన్ను కాంటాక్ట్ చేయని వారు నా 2 వాట్సాప్ నంబర్లోనే వాటిని మీరు కాంటాక్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయం ఇదే ఛానల్ 51 శాంతి టీవీ ఛానల్లో ఉదయం 8 గంటలకు కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించి బలపరచునుగాక. హల్లెలూయా. అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.